ఏపీ రాజకీయాలు హస్తినకు చేరాయి. ఓవైపు టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడగా, బీజేపీ కూడా పొత్తులో భాగస్వామ్యం అవుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి హుటాహుటిన హస్తిన బాట పట్టారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతతో పాటు అభ్యర్థుల ఖరారుపై హైకమాండ్తో చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా ఈ భేటీలో పొత్తులపైన ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీకి వెళ్తున్నారు. ఒకవేళ బీజేపీతో పొత్తుతో వెళ్తే కూటమికి లాభిస్తుందా, పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు ఖరారు చేస్తారు అనే అంశాలపై సందేహాలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. రెండు 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఒంటరిగానే బరిలోకి దిగాయి. దీంతో వైసీపీ 151 సీట్లతో ఘనవిజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. ఈసారి అలా జరగకుండా మూడు పార్టీలు పొత్తుతోనే ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. బీజేపీని తొలినుంచి ఏపీ ప్రజలు ఆదరించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం బీజేపీకి సానుకూలంగా ఉన్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది కేంద్రంలో మోడీ మళ్లీ వచ్చే అవకాశం ఉందనే అంశమేనని విశ్లేషకులు అంటున్నారు. అయితే కేంద్రంతో సఖ్యతగా ఉండాలని టీడీపీ, జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్ని జిల్లాల ముఖ్య నేతలతో సమావేశమై పార్టీ బలాబలాలపై చర్చించింది. గత ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ సైతం దక్కలేదు. కేవలం 0.8% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఒక జాతీయ పార్టీకి, అందున కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇది అవమానమనే చెప్పాలి. దీంతో ఈసారి పొత్తు పెట్టుకుని గౌరవప్రదమైన సీట్లు సాధించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోందట. ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చలు జరిపారు. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే 4 ఎంపీ సీట్లతో పాటు 6 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇదే ప్రతిపాదనను ఢిల్లీలో బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డా ముందు ఉంచి ఫైనల్ చేయనున్నారట. ఇప్పటికే టీడీపీ, జనసేన 128 సీట్లలో అభ్యర్థులను ఫైనల్ చేశారు. అయితే పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లు ఉంటాయి కనుక రెండో జాబితాను రిలీజ్ చేయకుండా ఆపినట్లు సమాచారం. బీజేపీతో పొత్తు తెలుగుదేశం పార్టీకి కొత్తేం కాదు. 2014లో కలిసి పోటీ చేసినా 2019లో విడివిడిగానే బరిలోకి దిగాయి. అయితే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో జనసేనతో కలిసి వెళ్లాలని బీజేపీ ప్లాన్ వేసింది. అయితే బీజేపీతో వెళ్తే లాభం లేదనుకున్న జనసేన టీడీపీతో జతకట్టింది. దీంతో బీజేపీ ఒంటరైపోయింది. ఒంటరిగా వెళ్తే ఒక్క సీటు కూడా రాదని ఆ పార్టీకి తెలుసు. క్యాడర్ కూడా కూటమితో కలిసి వెళ్లాలని కోరుకుంటోంది. దీంతో టీడీపీతో పొత్తు ఇష్టం లేకపోయినా పార్టీ కోసం, కేడర్ కోసం కలిసి వెళ్లేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. నాడు చంద్రబాబును వద్దని జగన్కు దగ్గరైన బీజేపీ ఇప్పుడు తిరిగి చంద్రబాబుతో స్నేహం దిశగా అడుగులు వేస్తోంది. బీజేపీ అవసరం కోసం తీసుకుంటున్న నిర్ణయాలపైన వ్యతిరేకత కనిపిస్తోంది. అటు గతంలో ఇదే బీజేపీపైన, మోదీ సర్కార్పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే అధికార పార్టీకి అవకాశమిచ్చినట్లుగా కూడా అవుతుందనేది ప్రస్తుతం నేతల భావన. దీంతో బీజేపీతో పొత్తు లాభమా, నష్టమా అనే అంశంపై తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో చర్చించుకుంటున్నారట.